వ్యక్తి వాళ్ళమ్మ రీసెంట్ గా చనిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్న వృద్ధుడవడం వల్ల అతని కొడుకు దగ్గరే వచ్చి అలా బతుకుతూ ఉంటాడు. ఆ కొడుకేమో చాలా వ్యసనపరుడు, చాలా చెడ్డవాడు. ఎప్పుడు వాళ్ళ నాన్నను దూషిస్తూ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. సరిగా అన్నం కూడా పెట్టేవాడు కాదు. ఒక మట్టి పాత్ర ఇచ్చి ఎప్పుడు దాంట్లోనే అన్నం తినమనేవాడు. అతనికి ఒక కొడుకున్నాడు. అతనికి తాతయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఇలా చేస్తుంటే చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ ఎదురు చెప్పలేక ఏం చేయలేక ఊరుకునేవాడు. ఒక రోజు మట్టి పాత్రలో అన్నం తింటూ ఉంటే ముసలైన చేతిలోంచి అది కింద పడి పగిలిపోతుంది. ఇక అప్పుడు ఆ కొడుకు వచ్చి బాగా తిడతాడు. ఎన్ని మాటలు అంటుంటే అతడు చాలా బాధపడతాడు. అప్పుడు కొడుకు కూడా చూసి ఇది బాధపడతాడు. సరే అని ఏం చేయలేక ఊరికే ఉంటాడు. కొద్ది రోజులు అయ్యాక ఆ అబ్బాయి ఒక చెక్కతో ఒక పాత్ర చేయడానికి వడ్రంగిని పిలుస్తాడు. అతడు వచ్చి ఏంటి ఇలా పిలుస్తున్నావు, ఎందుకు ఇది అంటే, కాదు నాన్న, నువ్వు కూడా ముసలివాడి అయిపోయాక నీకు కూడా అన్నం తినడానికి ఒక పాత్ర కావాలి కదా, కానీ మట్టి పాత్ర అనుకోండి ఇలా కింద పడి విరిగిపోతుంది, చెక్కతో చేస్తే ఇది అసలు విరిగిపోదు కదా, అప్పుడు నేను మిమ్మల్ని తిట్టే అవసరం ఉండదు కదా, మిమ్మల్ని తిట్టకూడదని ఇలా చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు అతనికి తను చేసిన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి వాళ్ళ నాన్నని బాగా చూసుకుంటాడు. మనం కూడా అంతే, మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. మనం ఎప్పుడు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ప్రవర్తనను బట్టే పిల్లవాళ్ళు అలా తయారవుతారు. అందుకే పిల్లవాళ్ళ ముందర, ఇంట్లో అందరి ముందర మంచిగా ఉండండి, మంచి బుద్ధులు నేర్పించండి.